Mandira Premium Silver Jewelry by Manipali. నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఇక్కడ చూసినట్లయితే నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు. గత ప్రభుత్వంలో ప్రైవేట్ శిక్షణ సంస్థల అంతులేని అవినీతి. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థలకు రెడ్ కార్పెట్. ఒకే అభ్యర్థిపై 2 పథకాల కింద నిధుల క్లైమ్. పర్యవేక్షణలో లోపాలు, సూచనలు చేసిన నిపుణులు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు డిమాండ్. ఏదైతే ప్రభుత్వం యువత కోసం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం అని, వాళ్ళ ఖర్చుల కోసం అని ఏదైతే మనీ సెండ్ చేస్తుందో అవన్నీ ఎట్లా పీపుల్కి ఎట్లా అందుతాయి? కొన్ని సంస్థల ద్వారా అందుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అదే సంస్థలు గత ప్రభుత్వంలో ప్రైవేట్ సంస్థలు ఉండేసరికి ఒక్కరికి 2 పథకాల కింద ఇచ్చేసి వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అంటే వాళ్ళ పేరు మీద 2 పథకాలకి మనీ క్లెయిమ్ చేసుకొని వాళ్ళకి మాత్రం ఒకటే ఇచ్చి వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా ఎంతమంది పేర్ల మీద ఎన్ని నిధులు వచ్చి ఉంటాయి, ఎన్ని నిధులు ఎన్ని నిధులు ఆక్రమణ చేసి ఉంటారు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శాఖల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. అయితే ఈ పథకాల అమల్లో కొన్ని ప్రైవేట్ శిక్షణ సంస్థలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే గవర్నమెంట్ యువత కోసం ఇస్తుందో అవి యువతకు కరెక్ట్గా అందకుండా, టైంకి అందకుండా మధ్యలో ఉండే ఏజెన్సీస్ మొత్తం మింగేస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది తెలంగాణ మొత్తం. మరి అది ఎలా జరిగింది, ఎంతవరకు అలా అయినా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో జరిగిన తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థలో నిధుల వినియోగంపై లోకాయుక్తకు ఫిర్యాదైన దాఖలైన నేపథ్యంలో శిక్షణ సంస్థల ఎంపిక, టెండర్ ప్రక్రియ, నిధుల విడుదల, పర్యవేక్షణ వ్యవస్థలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ మరింత బలపడుతుంది. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థలు తెలంగాణలో మాత్రం ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అంటే వేరే దగ్గర వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, వాళ్ళు ఆ ఏజెన్సీ కరెక్ట్గా లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర వేరే రాష్ట్రాల్లో బ్లాక్ చేసిన ఏజెన్సీస్ ఎందుకు తెలంగాణలో రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు పలు ఫిర్యాదుల ప్రకారం డాటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సంబంధిత అధికారుల చర్యలు డీబార్ బ్లాక్ లిస్ట్ ఎదుర్కొన్న సంస్థగా ప్రస్తావించబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సంస్థలకు తెలంగాణలో ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాల అమలుకు అవకాశాలు ఎలా లభించాయన్న అంశంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. ఒకే అభ్యర్థిపై 2 పథకాల కింద నిధుల క్లైమ్. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ఒకే విద్యార్థిని ఒకేసారి 2 వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద శిక్షణ పొందుతున్నట్లు నమోదు చేయడం. ఉదాహరణకు ఒక అభ్యర్థికి లీడీయూ, జీకేవై నిధులతో శిక్షణ ఇస్తున్నట్టు చూపిస్తూనే అదే అభ్యర్థిని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ లేదా ఇతర ప్రభుత్వాల పథకాల కింద కూడా నమోదు చేసి ప్రభుత్వ నిధులను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీ, ఓసీలను ఎస్సీలుగా మార్చి చూపించి నిధులను క్లెయిమ్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే యువత కోసం నిధులు కేటాయిస్తుందో వాళ్ళ శిక్షణ నేర్పడానికి, అట్లాంటి శిక్షణ నేర్పడానికి ఇచ్చినప్పుడు ఆ ఏజెన్సీలు సరిగ్గా పనిచేసినాయి. కానీ అప్పుడు ఎక్కువ ఇది ఏదైతే ఉందో డాటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బీహార్లో, జమ్మూ కాశ్మీర్లో బ్లాక్ లిస్ట్లో వేసారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్ చేసి ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి యువతకు వెళ్ళాల్సింది ఉందో ఆ నిధులు అనేవి కరెక్ట్గా క్లెయిమ్ చేయలేదు, ఫ్రాడ్ చేసినారు కాబట్టి అక్కడ బ్లాక్ లిస్ట్లో వేసినారు. కానీ అదే సంస్థ ఇక్కడ ఇప్పుడున్న నిరుద్యోగులకి, యువతకి ప్రతి ఒక్కరికి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఎంతవరకు ఇక్కడ ఫ్రాడ్లు జరుగుతున్నాయో మీరే అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకటే అభ్యర్థిపై 2 రకాల స్కీములు, 2 రకాల నిధుల నుంచి వాళ్ళకి మనీ క్లెయిమ్ అవుతుంది. ఒకటే ట్రైనింగ్ తీసుకుంటారు, ఒకటే చేయగలుగుతారు. కానీ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి చేసి 2 జాబులు అయితే ఒకటేసారి కొట్టలేరు కదా. అట్లాంటప్పుడు వాళ్ళ పేరు మీద ఓసీ, బీసీ ఉంటే ఎస్సీలకు మార్చేస్తున్నారు నిధులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. మళ్ళీ ఒకటే ఉంటే ఇంకొకటి కూడా చేస్తున్నారు. ఒకటికి 2 వేసి వాళ్ళ పేరు మీద ఉన్న వచ్చే నిధులను తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. మధ్యలో ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ఆ పైసలన్నీ దోచేసుకుంటున్నాయి. ఇలా మరికొన్ని సంస్థలపైన అనుమానాలు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం పలు ఫిర్యాదుల ప్రకారం డాటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే కాకుండా మరికొన్ని ప్రైవేట్ శిక్షణ సంస్థల పనితీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంస్థలు ఒకే అభ్యర్థిని 1 కంటే ఎక్కువ ప్రభుత్వాల కింద నమోదు చేయడం, వాస్తవ శిక్షణ లేకుండానే హాజరు నమోదులు చూపించడం, ప్లేస్మెంట్ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం, అలాగే ఇతర రాష్ట్రాల్లో చర్యలు ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణలో ప్రభుత్వ ప్రాజెక్టులు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణలో లోపాలే కారణమా? బయోమెట్రిక్ హాజరు, సీసీటీవీ పర్యవేక్షణ, జియో ట్యాగింగ్, ఆధారిత ధృవీకరణ, స్వతంత్ర తనిఖీలు వంటి వ్యవస్థలు సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల అక్రమాలకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. శిక్షణ నాణ్యత, అభ్యర్థుల హాజరు, ప్లేస్మెంట్
వివరాలను పూర్తిగా పరిశీలించకుండా నిధులు విడుదల చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి, ఓన్లీ డాటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ ఏజెన్సీ కాకుండా ఇంకా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ ఫండ్స్ ఎలా రిలీజ్ చేస్తుంది? వాళ్ళ ఆధారిత వివరాలు చూడట్లేదా? లేకపోతే వాళ్ళ ఏజ్, వాళ్ళ చదువుకునేది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూడకుండా గవర్నమెంట్ ఎలా రిలీజ్ చేస్తుంది? కరెక్ట్ పర్యవేక్షణ లేదు ప్రభుత్వం సైడ్ నుంచి. అంటే వీళ్ళు ప్రభుత్వానికి అమ్ముడుపోతున్నారా, లేకపోతే ప్రభుత్వం వీళ్ళని కొనేస్తుందా? ఏం చేస్తుంది అసలు? ఇక్కడ ఏం ఫ్రాడ్ కేసులు అవుతున్నాయి అని ఎందుకు ఇలా అవుతుంది? ఒక్కరి పేరు మీద ఒక్కరికి 2 సార్ల నిధులు 2 పథకాల కింద ఎలా వస్తాయి ఒకటేసారి? అసలు ఏం చేస్తుంది ప్రభుత్వ అధికారులు? ఏం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ సంస్థలు దోచుకున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శిక్షణ సంస్థలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పథకాల్లో నమోదు కాకుండా డిజిటల్ సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డీబార్ లేదా బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల వివరం తప్పనిసరిగా పరిశీలించాలి. ఆకస్మిక తనిఖీలు స్వతంత్ర సామాజిక ఆడిట్లు నిర్వహించాలి. అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిన సంస్థలు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ నిధులను రికవరీ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వానికి నిపుణులు చేసే సూచన ఒకటే, ఏంటిది? ఫస్ట్ బ్లాక్ లిస్ట్లో, వేరే దగ్గర బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి, మన దగ్గర తీసేయాలి. ఆధారితంగా ప్రతి ఒక్కటి ట్రాక్ చేయాలి. అన్నీ డిజిటలైజ్ చేసి ఒక్కరికి ఒకటే పథకం కింద నిధులు వచ్చేలా చూడాలి. 2 పథకాలలో 3 పథకాలలో పేర్లు ఉండేలా చూడొద్దు. కరెక్ట్గా అన్ని రైట్స్ చేస్తే ఎవరు ఎంత దోచుకుంటున్నారో తెలుస్తుంది. సో ఇప్పుడు అందరూ తెలంగాణ పీపుల్ మొత్తం అడిగేది ఏంటి అని అంటే, కరెక్ట్గా అన్ని డిజిటలైజ్ చేసి కరెక్ట్గా పర్యవేక్షిస్తే అసలు ఈ మోసాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరెంత దోచుకుంటున్నారో తెలుస్తుంది క్లియర్గా. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం వినియోగించబడాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శిక్షణ సంస్థలపై వివక్ష లేకుండా సమగ్ర విచారణ జరిపి శిక్షణ కేంద్రాల నిర్వహణ, అభ్యర్థుల హాజరు, ప్లేస్మెంట్ వివరాలు, నిధుల వినియోగం, టెండర్ ప్రక్రియను పూర్తిగా పరిశీలించాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఏ సంస్థ అయినా, ఏ అధికారి అయినా దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్టు తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు, విశ్లేషకులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి సామాజికవేత్తలు మిగతా వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రతి ఒక్క సంస్థ, ఏ సంస్థని ఏమంటారు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా చూడకుండా అన్నీ ఈక్వల్గా రైట్స్ చేసి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏంటి, వాళ్ళు అక్కడ ఉన్న టెండర్స్ ఏంటి, ఆ సంస్థలో ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా, వాళ్ళకి కరెక్ట్గా నిధులు అందుతున్నాయా, ఒక్కటి వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా, ఎంతమందిలో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, ఎన్ని పథకాలు వర్తిస్తున్నాయి, అవి కరెక్ట్గానే ఉన్నాయా, వాళ్ళ అర్హులేనా వాటికి అని ప్రతి ఒక్కటి చెక్ చేసి, ఒకవేళ ఎక్కడైనా తప్పులు ఉంటే ఆ తప్పులున్న వ్యవస్థని తీసేయాలని చెప్పేసి వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేసి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.